హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ప్రాన్ దమ్ బిర్యానీ. దీన్ని చాలా ఈజీగా, చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా పొడి పొడిగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక దీని తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక 1/2 kg రొయ్యలు తీసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకుని కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. తర్వాత దీనిలో హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అన్నిటినీ కొంచెం కొంచెంగా వేసుకోండి. బిర్యానీని స్పైసీగా తినడం ఇష్టపడేవారు మీరు కొంచెం కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. అన్ని స్పైసెస్ వేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా పేస్ట్ని కూడా వేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోండి. ఇది అంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ షాజీరా, 2 ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజ్ ఆనియన్స్ను రెండింటిని ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ తీసుకుని ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని ఒక 1/2 అవర్ వరకు సోక్ చేసుకోవాలి. 1/2 kg ప్రాన్స్ తీసుకున్నట్లయితే 1/2 kg రైస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఈ ప్రాన్స్ని వేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకుంటూ ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారా ఎంత వాటర్ వచ్చిందో. వాటర్ అనేది అసలు వేయకపోయినా సరే మనం దీనిలో పెరుగు అంతా వేసాం కదా, చాలా వాటర్ అనేది వస్తుంది. మీకు మ్యారినేట్ చేసుకోవడానికి ఎక్కువ టైం లేకపోయినా కూడా వెంటనే దీన్ని రెడీ చేసుకోవచ్చు. మనకు ఈ బిర్యానీ అనేది చాలా క్విక్గా రెడీ అవ్వడం కోసం నేను వేరొక స్టవ్ పై ఒక కడాయి పెట్టుకున్నాను. దీన్ని రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ అనేది వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. దీనిలో ఆల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని రుచికి సరిపడగా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుని వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రాన్స్ గ్రేవీ అనేది ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని దించుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ రైస్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రైస్ని 80% వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి ఒక మెతుకుని చూసుకుని రెడీ అయిందో లేదో చూసుకోండి. ఇక్కడైతే కుక్ అయిందండి రైస్. దీన్ని నేను వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు ప్రాన్స్ కుక్ చేసుకున్న కడాయి పెద్దగా ఉన్నట్లయితే ఈ రైస్ను డైరెక్ట్గా ఆ కడాయిలోకి తీసుకోవచ్చు. దీనిపై ఇలా లేయర్గా వేసుకుని రైస్ అంతా ఇదే విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. రైస్ అంతటిని ఇలా గ్రేవీపై లేయర్స్గా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, అదేవిధంగా కొద్దిగా పుదీనా వేసుకుని 1/4 కప్పు నెయ్యిని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అదేవిధంగా కొద్దిగా రోజ్ వాటర్ని కూడా వేసుకుంటే ఈ బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే దాన్ని పాలలో నానబెట్టుకుని వేసుకోండి. లేదా కొద్దిగా ఫుడ్ కలర్ని ఇలా వాటర్లో మిక్స్ చేసుకుని వేసుకుని మూతను పెట్టి పైన ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, వాటర్ వేస్తే వాటర్ అనేది పూర్తిగా ఎవాపరేట్ అయిపోవాలి. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్ దమ్ బిర్యానీ రెడీ అయ్యింది. దీన్ని చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ బిర్యానీని మ్యారినేట్ చేయవలసిన అవసరం లేదండి, అప్పటికప్పుడే వెంటనే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. Thanks for watching this video. Bye.